దేవుని నామ స్తోత్రాలు. చేరువచ్చిన మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియచేయుచున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో, ఈ మంగళవారం సాయంకాల సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవటానికి మనము ఇష్టపడదాం. మీరు ఎక్కడున్నప్పటికీ, దూరాన ఉన్నప్పటికీ, సమీపాన ఉన్నప్పటికీ, మరెక్కడ ఉన్నప్పటికీ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సన్నిధి, సాన్నిధ్యము, సహాయము తోడుగా నాయకుడుగా ఉండి నడిపించి సహాయం చేయాలని మనమందరం ప్రార్థన చేయటానికి, వాక్యమును శ్రద్ధాభక్తులతో వినటానికి సిద్ధపడమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీలో సన్నిహితులైన వారికి, స్నేహితులైన వారికి, బంధువులైన వారికి, నెలవైన వారికి, ఇరుగు పొరుగు వారికి ఈ వాక్యం వింటున్నటువంటి మీరు చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే, మీరు ఎవరికైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. కనీసం ఒక్కరికైనా సరే మీరు ఈ ప్రోగ్రాన్ని, ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ని మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం వింటున్నటువంటి వాక్యం మరి మనతో పాటు దూరంలో ఉన్న వాళ్ళైనా, దగ్గరలో ఉన్న వాళ్ళైనా కొంతమంది మర్చిపోతారు. ఈరోజు వాక్యం అని చాలామందికి తెలియకపోవచ్చు, కానీ కొంతమంది మర్చిపోతూ ఉంటారు. కొంతమంది మీ అయ్యగారు వాక్యం బాగా చెప్తారని చెప్పి కొంతమంది ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరికీ మనం చేయవలసినటువంటి ఒకటే పని, నీకు మనది అని, మన సంఘము మనది అన్నటువంటి విశ్వాసం నీకుంటే గనక నువ్వు కంపల్సరీగా నువ్వు ఒక్కరికైనా సరే ఏం చేయంటే ఈ యొక్క ఆధ్యాత్మిక సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఒక్కరికైనా షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేయించున్నాను. ఇంకా చాలామంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పరిచయం చేయండి. అలాగే ఎబెనేజర్ ప్రేయర్ టెంపుల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేయించున్నాను. మరి దూరాన ఉన్నా, సమీపాన ఉన్నా, మరి ఎక్కడున్నప్పటికీ మీరు ఉన్న చోట మీ యొక్క కన్నులు మూసుకున్నట్లయితే, ప్రార్థనలో మీరు ఏకీభవించినట్లయితే మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ఆరంభించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీకైనా లెక్కలేనని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియచేయుచున్నాను ప్రభా. నీ సన్నిధి కాంతిని, ఉదయ కాంతిని ఆయన మా మీద ప్రకాశింపచేసి నాయన ప్రభా, ఈ సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభా మమ్మల్ని మీరు ప్రవేశపెట్టారు, నడిపించారు ప్రభా. అందుని బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. నాయన ప్రభా, నీకే నాయన కృతజ్ఞతాభివందన సమర్పణలో తెలియచేయుచున్నాం తండ్రి. ఈ యొక్క తండ్రి నాయన రాత్రికాల సమయంలో, ఈ మంగళవారం సాయంకాల సమయమందు తండ్రి కొద్దిసేపు నాయన మీ వాక్యాన్ని ప్రభా స్తోత్రం తండ్రి ధ్యానం చేసుకుంటుండగా నాయన మీరే మాతో కూడా ఉండి తండ్రి మాట్లాడుటకు మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. కీర్తనలు ప్రభా 29:4 చెప్తున్నారు, యెహోవా స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావం కలదంటున్నారయ్యా. ప్రభావం కలిగిన నీ స్వరము ద్వారా మాతో మాట్లాడుటకు మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. 115వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు ప్రభు ఈ రీతిగా మాట్లాడుచున్నాడయ్యా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ పొందండి. పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ పొందండి. పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుపరుచుకోమని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు పేరిట ఈ సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట ఆహ్వానించుచున్నాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం నేర్చుకోవటానికి మనం ఇష్టపడదాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం.
ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు. చాలండి. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ వాక్యం బాగా నీ చేతులకు సమర్పిస్తున్నాం. ఈ వాక్య భాగం ద్వారా కొద్దిసేపు నైనా మీరు మాతో కూడా ఉండి మాట్లాడి మహిమ పొందమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవుడు కనుపరచవలసిన మాదిరి. మన ప్రసంగాంశం ఏంటండి? క్రైస్తవుడు కనుపరచవలసిన మాదిరి. మరొకసారి చెప్తున్నాను, మన ప్రసంగాంశం ఏంటంటే క్రైస్తవుడు కనుపరచవలసిన మాదిరి. అంటే క్రీస్తును వెంబడించుచున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్రైస్తవుడు అని పిలిచారు. అంటే స్వతహాగా క్రైస్తవుడు కాకపోయి ఉండొచ్చు నువ్వు, కానీ క్రీస్తును నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి, క్రీస్తును కలిగి జీవించాలని క్రీస్తును కలిగి ఉన్నావు కాబట్టి, క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఎవరేనంటే క్రైస్తవుడే. కారణం ఏంటి అంటే అపోస్తుల కార్యములో ఆదిమ సంఘములో మొట్టమొదటిగా క్రీస్తుని వెంబడించుచున్న వారిని అందరినీ క్రైస్తవులు అని ఏం చేశారంటే పిలిచారు. కారణం ఏంటి? క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే క్రీస్తు కనుపరచవలసినటువంటి మాదిరి, క్రీస్తు కనుపరిచినటువంటి మాదిరి మనం కూడా ఏం చేయాలంటే కనుపరచవలసినటువంటి వారుగా ఉన్నారు. చాలామంది మాట్లాడతారు కానీ, ఎక్కువ మాట్లాడతారు కానీ ఆ మాటలు వారి క్రియల్లో మనకి కనిపించవు. కానీ క్రైస్తవులమైనటువంటి మనము క్రైస్తవులు కనుపరచవలసినటువంటి మాదిరి అంటే క్రీస్తును పోలి నేను నడుచుకొని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు కొరింథీ పత్రికలో. నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎందుకని అంటే సమస్తము క్రీస్తు నుండి పౌలు ఏం చేశాడట? నేర్చుకున్నాడంట. మరి క్రీస్తు నుండి పౌలు సమస్తము నేర్చుకున్నాడు కాబట్టి మనము కూడా క్రీస్తుని పోలి నడుచుకోవటం ఒక ఎత్తు అయితే, పౌలుని పోలి రెండవ ఆధారం, మొదటి ఆధారం నజరేయుడైన యేసు క్రీస్తు మనకి మొదటి ఆధారం. కారణం ఏంటి? పౌలే పత్రికలో రాస్తున్నాడు, మనకు ఆయన మాదిరి ఉంచి పోయేను అంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. అంటే ఎవరు మాదిరి ఉంచిపోయారు చాలా మందిని నేను క్వశ్చన్ చేస్తూ ఉంటాను. చాలా మంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల్లో చెప్తూ ఉంటారు, ఏమనంటే మా అమ్మ నాకు నేర్పించిందండి అంటారు కొంతమంది మా నాన్న నేర్పించారండి, మా నాన్న అలవాటు వచ్చింది, లేకపోతే మా అమ్మ అలవాటు వచ్చిందండి అంటారు. చాలామంది అంటే అలవాటు ప్రకారం వాళ్ళు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు కొంతమంది. అందుకని చాలామంది పలానా వాళ్ళు చూసి నేర్చుకున్నాను అంటారు. కానీ క్రైస్తవుడు మాత్రం క్రీస్తును మాదిరి చేసుకొని ఏం చేయాలంటే జీవించాలి. అలాగే పౌలు కూడా మాట్లాడుతున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు కదా. అంటే మనకి పరిశుద్ధ గ్రంథములో మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథములో క్రీస్తు మనకి మాదిరిగా ఉన్నాడు. క్రీస్తు మీ కొరకు బాధపడి శ్రమపడి
అండి మనకు మాదిరి ఉంచి వెళ్ళాడంట. మనకు మాదిరి ఉంచి వెళ్ళాడంట. అంటే ఎటువంటి మాదిరి ఉంచి వెళ్ళాడు? తన అడుగు జాడలలో మనం ఏం చేయటానికి? నడవటానికి. నేను ఏం చూసి నడవాలండి అంటారు చాలామంది. అండి బాధలో ఉన్న వాళ్ళే కానీ, శోధనలో ఉన్న వాళ్ళే కానీ, శ్రమలో ఉన్న వాళ్ళే కానీ, సంతోషంతో ఉన్నప్పుడు ఏంటి మనం ఆటోమేటిక్గా నడవటానికి ఇష్టపడతాం. కానీ నడవటానికి ఎప్పుడు కొంచెం సంసాయిస్తామంటే, నడవటానికి ఎప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉంటామంటే అండి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, లేకపోతే మన ముందున్న పరిస్థితి గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే మనం అనుకున్నది జరగనప్పుడు ఏంటి అప్పుడు ఆలోచిస్తాం. నేను ఏం చూసి ముందుకెళ్ళను, ఎవరిని చూసి నేను ముందుకెళ్ళను, ఎలా నేను నిలబడగలను, నీ నిలబడటానికి ఆధారం ఏది, నిలబడటానికి ఎవరి యొక్క ఆధారం చేసుకొని నేను ముందుకెళ్తాను? నా దగ్గర ఏ ఆధారాలు లేవు, ఇక నా దగ్గర ఏది లేదు నేను నిలబడటానికి, సమస్తము నేను శూన్యమైపోయాను అని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఏంటి ప్రభు అట్ట మనకి మాదిరి ఉంచి వెళ్ళాడంట. ఎందుకని ఏంటి ఎప్పుడు సంతోషంతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏంటి నడవటానికి సునాయాసంగా నడిచేస్తాడు. ఎందుకంటే అతని సంతోషమే అతని సునాయాసంగా నడిపిస్తుంది. కానీ ఒక వ్యక్తికి కష్టం అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు, శ్రమ అనిపించినప్పుడు అతడు నడవటానికి సంశయిస్తాడు. సంశయిస్తాడు. ఎందుకనంటే ప్రభువా నాకెందుకు ఇన్ని శ్రమలు పెట్టావు, ప్రభువా నాకెందుకు ఇన్ని బాధలు పెట్టావు, ప్రభువా నాకెందుకు ఇన్ని కష్టాలు, ప్రభువా నాకెందుకు ఇన్ని కష్టాలు, ఇదిగో నా సహోదరికి లేవు కదా నాకు వచ్చిన కష్టాలు, లేకపోతే నా అన్నకు లేవు కదా నాకు వచ్చిన కష్టాలు, ఇదిగో పుట్టిన కానించి పెరిగే తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత వరకు అక్కడ కష్టపడ్డాను, తర్వాత వివాహమైన తర్వాత వచ్చి భర్త ద్వారా సుఖపడదాము అంటే ఇక్కడ కష్టపడుతున్నాను. మరి భర్త ద్వారా వివాహం చేసుకున్నాక కూడా భర్త సుఖపెడతాడేమో అనుకుంటే నేను పుట్టింటి దగ్గర పడిన కష్టమే ఇక్కడ ఆ కష్టమే పడాల్సి వస్తుంది. మరి పోని వదిలే మూడవ తరం మూడవ భాగం పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని సాకే విషయంలో, పిల్లల్ని పెద్ద చేసే విషయంలో, వివాహం కాలంలోకి వచ్చిన ఆ వివాహ సమయాల్లో వారు పడుతున్న యాతన కష్టం చూసి చాలామంది ఇదిగో పిల్లలై ఇంత వయసు వచ్చినా కూడా నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నాను అని చెప్పి చాలామందిలో ఈ ప్రశ్న ఒకటి ఉండిపోయింది. కానీ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రశ్నకు జవాబిస్తున్నాడు. నువ్వు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఈ గొడ్డి చాకరీ చేయటమేనా, ఎప్పుడు ఈ శ్రమలేనా, ఎప్పుడు ఈ బాధలేనా, ఎప్పుడు ఈ కష్టాలేనా అంటే ఇక్కడ మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 చదివితే క్రీస్తు మీ కొరకు ఏం పడ్డాడు? బాధపడి తన అడుగు జాడలి మీరు తన అడుగు జాడలి యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాడు. అంటే మనము ఎవరి అడుగు జాడలో నడిచిపోనట్లుగా క్రీస్తు యొక్క అడుగు జాడలలో ఇప్పుడు క్రీస్తు లేడుగా అనొచ్చు మీరు. కానీ క్రీస్తు లేకపోయినప్పటికీ క్రీస్తు అడుగు జాడలు ఇప్పుడు కూడా మనల్ని అనుసరిస్తూనే ఉన్నాయి. క్రీస్తు యొక్క అడుగు జాడలు మనల్ని అనుసరిస్తున్నాయి కాబట్టి ఆ అడుగు జాడల్ని మనం ఏం చేయాలంటే అనుసరించాలి. చెప్పండి మరలా. నాకేంటంటే నేను చెప్పింది మరలా అడగటం నాకు అలవాటు. క్రీస్తు యొక్క అడుగు జాడలు మనల్ని అనుసరిస్తున్నప్పుడు మనం కూడా క్రీస్తు యొక్క అడుగు జాడలను ఏం చేయాలంటే అనుసరించాలి. కారణం ఏంటి? యోహాను 15:7 ఏమన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అప్పుడు అవన్నీ మీకు అనుకరించబడును అన్నాడు.
అంటే అవన్నీ మనకు అనుకరించబడును అని చెప్పి ఎందుకని అన్నాడండి? ఎందుకని అన్నాడు అంటే క్రీస్తు మన యందున్నాడు. క్రీస్తు మన యందున్నాడు. కారణం ఏంటి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17, 15 వచనాలు మీరు చదివితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? చాలామంది ఏం చూసి నేను నిలబడాలండి అంటారు. అంటే నీలో ఉన్న క్రీస్తుని చూసి నిలబడు. నేను ఈ రాత్రి అండి ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను, ఏం చూసి నిలబడాలండి? ఇగో మాట వినని భర్తను చూసి నిలబడాలా? మాట వినని బిడ్డను చూసి నిలబడాలా? అర్థం చేసుకోలేనటువంటి అండి ఇతరులను చూసి నేను నిలబడాలా? అర్థం చేసుకోలేనటువంటి తల్లిదండ్రులను చూసి నేను నిలబడాలా అని నువ్వు ఏంటి నీలో ఒక ప్రశ్న ఉండొచ్చు. నేను ఎవరిని చూసి నేను నిలబడాలి అని చెప్పి. మరి నీలో క్రీస్తు లేడా? అంటే నీలో క్రీస్తు ఉంటే ఆ క్రీస్తును చూసి నువ్వు నిలబడు. కారణం ఏంటి? క్రీస్తు అడుగు జాడలంట నిన్ను అనుసరిస్తున్నాయంట. కారణం ఏంటి? అండి రోమాపత్రిక 5వ అధ్యాయము మీరు 25, 26 మీరు చదివితే అండి మనం ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షంగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడంట. అంటే మనం పడిపోకుండా, మనము జారిపోకుండా, మనము దిగులు పడకుండా, మనము వేసారుకుండా. అంటే నువ్వు దిగులు పడుతున్న శ్రమను చూసి దిగులు పడుతున్నావంటే, బాధను చూసి దిగులు పడుతున్నావంటే, ఇబ్బందిని చూసి దిగులు పడుతున్నావంటే, నీ ఎదుటిన్న పరిస్థితిని చూసి దిగులు పడుతున్నావంటే, పరిస్థితిని చూసి, బాధను చూసి, వేదన చూసి, శ్రమను చూసి దిగులు పడుతున్నావు. కానీ దేవుని చూసి నువ్వేం చేయట్లేదు, దేవుని చూడట్లేదు, దేవుని చూడట్లేదు. మరి ఇక్కడేముంది? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. క్రీస్తు కూడా బాధపడి మీరు తన అడుగు జాడలేందు. అంటే మన ప్రభువు హెబ్రీ పత్రికలో అంటాడు, మన ప్రభు రక్తమాంసములలో ఎవరిగా ఉన్నాడంటే పాలివాడిగా ఉన్నాడు. మరి రక్తమాంసములలో పాలివాడిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా రక్తమాంసములలో పాలివాడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి మన రక్తం వేరు, ఆయన రక్తం వేరైనప్పటికీ ఆయన రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకములో మనుష్య కుమారుడిగా జన్మించాడు కాబట్టి మనము ఆయన యొక్క అడుగు జాడలను అనుసరించి నడుచుకున్నట్లయితే, ఆయన అడుగు జాడలు అనుసరించి నడుచుకున్నట్లయితే మనము ఇతరులకు ఎవరిగా ఉండగలమంటే మాదిరిగా ఉండగలం. పౌలు క్రీస్తు యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్నాడు కాబట్టి ఎన్నో శ్రమలను పౌలు జయించాడు. క్రీస్తు యొక్క అడుగు జాడలను బట్టి క్రీస్తుని ఎరగక ముందు పౌలు జీవితం వేరు. క్రీస్తుని ఎరగక ముందు పౌలు దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా పూర్వం చాలా రకాలుగా ఉన్నాడు. ప్రధాన పాపిని అంటాడు కూడా. మరి ఇన్ని రకాలుగా ఉన్నాడు పౌలు. బెన్యామీను గోత్రికుడైనప్పటికీ పౌలులో 10 రకాలైన ఆధిక్యతలు ఉన్నాయి. ఎప్పుడన్నా చెప్తాను. MA చదివాడు. గమాలియేలు పాదపీఠం దగ్గర విద్యాభ్యాసం చేశాడు. రోమా పౌర హక్కు కలిగిన వాడు. హెబ్రీ అనేటువంటి హెబ్రీ హక్కు కలిగినటువంటి వాడు. హెబ్రీయుడు, బెన్యామీను గోత్రికుడు. ఇన్ని ఆధిక్యతలు పౌలులో ఉన్నప్పటికీ ఎన్నో శ్రమలు. క్రీస్తు ఎలాగైతే బెత్తముతో కొట్టబడ్డాడో అలా కొట్టబడ్డానన్నాడు. నదుల వలన అపాయంలోను, అలాగనే సముద్రములో 3 దినములు ఉంటిని, సముద్ర గర్భములో 3 దినములు ఉంటిని, దిగంబరిగా ఉంటిని, అనేక దెబ్బలు నేను తింటిని, ఆహారం వలన ఇబ్బందులు పడ్డాను, ఉపవాసం చాలా చెప్తాడు. మీరు కొరింథీ పత్రికలో చదివినట్టు ఎన్నో శ్రమలు పడ్డాడు పౌలు. మరి శ్రమలు పడినటువంటి ఆ పౌలే ఏమంటున్నాడండి? క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు చాడల యందు మీరు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయినట్టాడు పేతురు. అంటే పేతురు క్రీస్తు మాదిరి కనపరచలేకపోయిన ప్రారంభ దినాల్లో, కానీ తాని యొక్క అంత్య దినాల్లో క్రీస్తుని చాలా ఒక మాదిరిగా చేసుకొని జీవించాడు. మరి ఈరోజు నువ్వు క్రైస్తవుడివా?
నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు క్రైస్తవుడు అయితే క్రీస్తు క్రైస్తవులు కనపరచవలసిన మాదిరి. నువ్వు క్రైస్తవుడైతే ఒక మాదిరిని నువ్వు కనపరచాలి. బైబిల్ పట్టుకొని మనం గుడికి వచ్చినంత మాత్రాన మనం క్రైస్తవులం కాము. మనం బైబిల్ పట్టుకొని గుడికి వచ్చినంత మాత్రాన మనం క్రైస్తవులం కాము. మనం బాప్తిసం పొందినంత మాత్రాన మనం క్రైస్తవులము కాము. మనం ఒక చర్చిలో మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన మనం క్రైస్తవులం కాము. మెంబర్షిప్ దేనికండి? ఇంతమంది ఉన్నారు అని చెప్పి అనుకోవటానికి తప్ప మెంబర్షిప్ దేనికి? బాప్తిసం పొందాము, దానికి తగినటువంటి జీవితం మనం జీవించకపోతే నువ్వు క్రైస్తవుడైనా వ్యర్థమే కదా. అందుకనే క్రైస్తవుడు కనపరచవలసిన మాదిరి. మరి చిన్న వయసులోనే యవనస్తుడిగా ఉన్నప్పుడే అపోస్తలుడైనటువంటి తిమోతి యవనస్తుడిగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే తన అమ్మ చిన్న పిల్లోడుగా ఉన్నప్పటికీ అన్ని ప్రార్థనలు తీసుకెళ్లేవారట. గ్రీస్తు దేశస్థుడు, ఈయన యొక్క నాన్నగారు గ్రీస్తు దేశస్థుడు. మరి తిమోతి భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు తిమోతి. మరి చిన్న వయసులోనే పౌలు తనకి సంఘ బాధ్యతలు అప్పచెప్పినటువంటి సమయంలో తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఫిలోమోను పత్రిక, ఇవన్నీ కూడా కాపరి పత్రికలు అని పిలిచారు. ఏ పత్రికలు కాపరి పత్రికలు అని పిలిచారు. కొన్ని అలాగనే ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక, ఇవన్నీ కూడా చెరపత్రికలు అని పిలిచారు. చెరపత్రికలు అన్నారు. అంటే మిషనరీ ప్రయాణంలో కొన్ని పత్రికలు రాశాడు. రోమా చెరసాల్లో ఉన్నప్పుడు కొన్ని పత్రికలు రాశాడు. మరి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి తన యొక్క కుడి భుజమే ఎవరంటే తిమోతి. పౌలు యొక్క కుడి భుజమే ఎవరంటే తిమోతి. అందుకని నా నిజ కుమారుడైన తిమోతి అంటాడు. నా కుమారుడైన తిమోతి, నేను నిన్ను కంటిని అంటాడు చాలా సందర్భాల్లో. అంటే నీ అమ్మమ్మలో ఉన్నటువంటి భక్తి జీవితం, మీ అమ్మలో ఉన్నటువంటి భక్తి జీవితం నీలో కూడా వసించుచున్నదని నమ్ముచున్నాను. మానక నీ విషయమై కన్నీళ్లు విడిచుచు విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు. మరి రాత్రికాల సమయంలో మరి క్రైస్తవుడు కనపరచవలసిన మాదిరి మీరు కనపరుస్తున్నారా? క్రీస్తును మీలో చూడలేకపోతున్నారా? ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు. మరి దేవుడు మన హృదయం అనే ఆలయంలో ఉన్నప్పుడు మనకి 5 రకాలైనటువంటి మాదిరి రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారే మనకి మంచి మాదిరి. అంటే క్రైస్తవ జీవితంలో మాదిరి చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో మాదిరి చాలా ప్రాముఖ్యమైనది. ఇతరులకు చెప్పుట కంటే చేసి చూపించటం చాలా మంచిది. అదే గొప్ప మాదిరి. ఇతరులకు చెప్పటం కంటే ఇలా ఉండు, ఇదిగో అలా ఉండు. కొంతమంది ఏం చేస్తారంటే అజమాయిషీ చేస్తారు. అజమాయిషీ చేసే ముందు మీరు చేసి చూపిస్తే వాళ్ళు అజమాయిషీ చేస్తున్న వారు ఒప్పుకుంటారు, ఎదుటివారు ఒప్పుకుంటారు. కారణం ఏంటంటే ఆమె ఈరోజు అడుగుతుంది అంటే, ఈరోజు వాళ్ళు అడుగుతున్నారంటే, ఈరోజు వాళ్ళు నిలదీస్తున్నారంటే వాళ్ళు చేశారు, వాళ్ళు మాదిరిగా ఉన్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేయకుండా ఇంకొకరిని ప్రార్థన చేయమనండి. తల్లిదండ్రులైనా మీరు ప్రార్థన చేయకుండా మీ పిల్లల్ని ప్రార్థన చేయమనండి. ఆ పిల్లలు ఏమడుగుతారంటే, అమ్మ నువ్వు చేయలేదుగా ప్రార్థన, నువ్వు చేయందే మమ్మల్ని చేయమంటున్నావా అంటారు. అమ్మ మీరు ఉపవాసం ఉండండి అంటే ఆ తల్లి బిడ్డల్ని ఉపవాసం ఉండండి అంటే ఈ బిడ్డ అంటది నువ్వు ఉపవాసం ఉంటున్నావా, మమ్మల్ని ఉపవాసం ఉండమంటున్నావు కానీ అంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో మరి క్రైస్తవుడు కనుపరచవలసిన మాదిరి చెప్పుట కంటే చేసి చూపించటం చాలా గొప్ప మాదిరి అన్నాడు ఒక భక్తుడు. మరి ఏ ఏ విషయాల్లో క్రైస్తవుడు మాదిరిని కనుపరచాలి అంటే, ఒకటి ఇక్కడ తిమోతి పత్రిక రాస్తూ
2 పత్రికలు రాశారు, మొదటి పత్రిక, 2వ పత్రిక. ప్రతి అధ్యాయములో ఏ ఒక్క వచనాన్ని కూడా తీసివేయటానికి వీలు లేదు. కారణం ఏంటి అంటే, మరి ప్రతి ఒక్క అధ్యాయంలో తిమోతిని హెచ్చరిస్తూ రాశాడు, తిమోతిని గద్దిస్తూ రాశాడు, తిమోతిని హెచ్చరిస్తూ రాశాడు, గద్దిస్తూ రాశాడు, ప్రేమపూర్వకంగా రాశాడు, కుమారుడుగా లాలి పరిపాలిస్తూ రాశాడు. చాలా సందర్భాల్లో తిమోతికి ఒక కాపరిగా ఉండి పౌలు రాశాడు. మరి తిమోతి ఇంకొకరికి కాపరిగా ఉన్నాడు కొన్ని సంఘాలకు. మరి ఆ పత్రిక రాస్తున్నప్పుడు ఈ సంగతులను గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:11 అంటాడు, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము అని చెప్తూ, తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎవరిగా ఉండాలి? మాదిరిగా ఉండుమంటున్నాడు. ఒకటి, మాటలో మాదిరిగా ఉండాలి. చెప్పండి, క్రైస్తవుడు కనపరచవలసిన మాదిరి. అందులో ఒకటి, క్రైస్తవుడు మాటలో ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఆయన మాట అంటే మాటే. అని చాలామంది రేపు ఎంతమంది ఆరాధనకు వస్తారు చేయొద్దంటే చాలామంది ఎత్తుతారు, కానీ తెల్లారికి రాలేరు. అంటే ఆ మాటను చాలామంది ఏం చేయలేకపోతున్నారంటే నెరవేర్చలేకపోతున్నారు. హల్లెలూయా. చాలామంది ఉపవాసం ఉంటామని చేతుతారు, ఆ టయానికి కల్లా సరే టెంప్ట్ అయిపోతారు, ఉపవాసం ఉండలేక, ఆకలికి ఉండలేక తినేస్తూ ఉంటారు. అందుకని ఈరోజు ఉపవాసం ఉంటాను అనుకున్నాను, అయ్యో తినేసానని ఎవరితోనే మనం చెప్తే, ఆ పోన్లే తినేసావులే, తినేసావులే, ఆ దేవుడు ఏమన్నా ఉపవాసం ఉండమంటున్నాడా ఏంటి అని సర్ది చెప్పి, అలాగనే సర్ది చెప్పి ఏదో ఒక విధంగా ఈ ఉపవాసాన్ని ఆటంకపరిచేవారిగా ఉంటారు తప్ప మన ఎదుటిన్న వాళ్ళు అమ్మో నువ్వు మాట ఇచ్చావు దేవునికి, ఇదిగో నువ్వు ఉంటానని మాట ఇచ్చావు, మరి ఉంటానని మాట ఇచ్చావు కాబట్టి నువ్వు గ్యారెంటీగా మరి ఈరోజు ఉండలేకపోయినా రేపైనా ఉండు, ఒకవేళ పూర్తిగా ఉండలేకపోతే ఒక పూటైనా ఉండు, ఉదయం నుంచి 3 వరకన్నా ఏం తినకుండా ఉండు, ఎందుకంటే ఉంటానని మాట ఇచ్చావు కాబట్టి అని చాలా సందర్భాల్లో హెచ్చరించేవాళ్ళు లేకపోలేదు, అదే సమయంలో సమర్థించేవాళ్ళు లేకపోలేదు. కొంతమంది సమర్థిస్తూ ఉంటారు, చేసిన తప్పును గద్దించరు కానీ చేసిన తప్పును చాలామంది సమర్థిస్తూ ఉంటారు. కొంతమంది చేసిన తప్పును గద్దించే వాళ్ళు చాలామందికి ఇష్టం ఉండదు, కొంతమందికి చేసిన తప్పును సమర్థించేవాళ్ళు అంటే చాలామందికి ఇష్టం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. విషయములలో యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. చూడండి, మనం అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చు, అనేక విషయాల్లో మనం ఏమవుతున్నామంట? తప్పిపోవచ్చున్నామంట. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమంచుకొన శక్తి. అంటే ఎలాంటి శక్తి వాడవుతాడట? తన సర్వ శరీరమును తన యొక్క స్వాధీనమందుంచుకున్నటువంటి శక్తి గలవాడవుతాడట. హల్లెలూయా. మాట యందు తప్పనివాడు అంటే మాట యందు తప్పని వాడట. ఏమి లేనివాడు మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడట. అంటే చూడండి, మాట అంటే మాటే. కొంతమందిది మాట చెప్పారు అంటే ఆ మాటను వెంటనే ఏం చేస్తారంటే నెరవేర్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది మాట ఇచ్చారు అంటే రేపు 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 రేపని వాయిదా వేస్తారు తప్ప ఇంకా ఎన్ని రేపులు వెళ్ళిపోతాయండి? ఎన్ని రేపనే మాట ఎన్ని రేపులు వెళ్ళిపోతాయి? ఎన్ని రేపులు వెళ్ళిపోయినా వాళ్ళల్లో ఎన్ని టుమారోస్ వెళ్ళిపోయినా వాళ్ళలో మార్పు అనేది రాదనమాట. కారణం ఏంటి? వారి మాట మీద ఏం చేయలేకపోతున్నారు? నిలబడలేకపోతున్నారు. వారి మాట మీద నిలబడలేకపోతున్నారు.
మరి రోజు దేవునికి మాట ఇచ్చావు కదా బాప్తిసం పొందినప్పుడు, ఏంటి నీ ఇష్ట ప్రకారమే నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నీ ఇష్ట ప్రకారమే ఏంటి దేవుని కొరకు నేను ఇలా నిలబడతానని చెప్పి నువ్వు అనుకున్నావు కదా, మరి నీ ఇష్ట ప్రకారమే దేవుని కొరకు నేను ఇలా నిలబడతానని ఏంటి అన్నప్పుడు వెనకటికి ఒక ఆయన బాప్తిసం తీసుకుంటున్న సమయంలోట నీళ్ళలోనికి పాస్టర్ గారు తీసుకెళ్ళిన తర్వాత ఏంటి అదిగో అన్ని దేవుడు రాకడ పర్యంత వరకు నువ్వు నమ్మదగిన సాక్షిగా ఉంటావా అంటే ఉంటానన్నాడట. కరువైన, ఖడ్గమైన, శ్రమైన, ఇబ్బంది అయినా ఏంటి ఇరుకైన ఇవన్నీ వీటన్నిటికీ నువ్వు లోబడి ఉంటావా అంటే లోబడి ఉంటానయ్యా అన్నాడు. ప్రభు రాకడ సమయంలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి ఇష్టపడుతున్నావంటే ఇష్టపడుతున్నాను అన్నాడు. ప్రభు వచ్చేవరకు నమ్మదగిన సాక్షిగా జీవిస్తావంటే జీవిస్తానయ్యా అన్నాడు. అన్నీ చెప్పిన తర్వాత ఈ దైవజనుడు అన్నాడంట, ఈయనిచ్చిన నోటి మాటను బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ఏంటి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నేను ఇతనికి బాప్తిసం ఇచ్చుచున్నానని ఆ వ్యక్తిని నీళ్ళలో దించుతుంటే ఒక చేయి పైకెత్తాడంట. పైకెత్తి ఏంటి బాబు చెయ్యి పైకెత్తకూడదు, మొత్తం మునగాలి. ఏంటి ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి చేస్తుంటే ఏంటి చెయ్యి బయట పెట్టి సమాధి చేసిన వాళ్ళు ఎవరైనా చూసారా? చూడలేదు. ఏంటి చరిత్రలో ఒకళ్ళు ఇద్దరు నన్ను సమాధి పెట్టి బయట చేతులు పెట్టి సిలువ వేయండి అన్నారట. ఏంటి అది వాళ్ళు దేవుని అన్నీ జయించాను కానీ దేవుణ్ణి ఏం చేయలేకపోయాను, జయించలేకపోయాను, దేవుని విషయంలోకి వచ్చరికి ఓడిపోయానని చెప్పి ఒక భక్తుడు చేతులు ఏంటి బయట పెట్టి ఏంటి నా సమాధి పెట్టిలోంచి బయట పెట్టి నన్ను సమాధి చేయండి అని ఆయన ఒప్పుకొని చనిపోయాడు. మరి ఈ క్రైస్తవుడు మరి సేవకుడు అంతగా ఏంటి మాట మీద నిలబడాలని ప్రమాణం చేయిస్తున్నప్పుడు మరి ఆ ప్రమాణానికి ఎందుకు ఈ వ్యక్తి కట్టుబడలేక అప్పుడు దాకా చేస్తాను ఉంటానన్నవాడు ఒక చేయి పైకెత్తాడంట. పైకెత్తి కాదు బాబు నువ్వు చేయి కూడా దించేసి నువ్వు బాప్తిసం తీసుకోవాలి, మొత్తం మునగాల. నీ పాపములన్నీ ఈరోజు, నీ శాపములన్నీ, నీ అలవాట్లన్నీ ఈరోజు భూస్థాపితం చెయ్యాలి బాబు అంటే ఈ చేయికి తర్వాత బాప్తిసం ఇద్దరు కానీ. ఎందుకంటే ఒకడు నన్ను కొట్టాడండి, నేను ఆ వ్యక్తిని మరలా తిరిగి కొట్టే వరకు కూడా నేను ఒక వ్యక్తిని కొట్టానండి, ఆ వ్యక్తిని తిరిగి కొట్టే వరకు కూడా ఈ చేయికి మీరేమి ఇవ్వద్దంటే బాప్తిసం ఇవ్వద్దండి అన్నాడంట. అంటే ఇప్పుడు మాట చెప్తున్నప్పుడే కొంతమంది వినని వారు చాలామంది ఉంటారు. సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడే ఆ చెప్తున్న మాట వాళ్ళకి ఇష్టము కాకపోతే ఎదురు మాట మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని మనం అనేక విషయంలో మనమందరము అనేక విషయాలు తప్పిపోతున్నామంట. చాలా విషయంలో యోబు మాత్రం ధైర్యంగా చెప్పాడు కదా, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు తెలియచేయండి, నేను పలానా విషయంలో తప్పిపోయానని మీరు నాకు తెలియజేస్తే నేను దాన్ని సరి చేసుకుంటా. ఫలానా విషయంలో నేను తప్పిపోయానని మీరు నాకు తెలియజేస్తే నేను గమ్ముగా ఉంటా, మౌనంగా ఉంటా అని చెప్పాడు మరి యోబు. మరి ఇక్కడ యాకోబు యేసుప్రభు సహోదరుడైనటువంటి యాకోబు ఈ యొక్క పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనములు అంటాడు, మనం అనేక విషయములో మనం అందరం ఏమవుతున్నాము, తప్పిపోతున్నాం. కానీ ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేను. అంటే మాట యందు తప్పని వాడు ఎటువంటి వాడట, లోపము లేని వాడంట. ఈరోజు దేవునికి నేను ఇలా నిలబడతాను, ఇలా చేస్తాను, దేవుడు నాకు మంచి రాబడి ఇస్తే నేను దేవుని కొరకు ఇలా వాడబడతాను, ఉంటాను. ఒక వ్యక్తి అన్నాడు, నాకు మంచి ఉద్యోగం దేవుడు నాకు ఇస్తే కనుక ఏ ప్రార్థన మానకుండా వస్తానన్నాడు. ఏదండి దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, నెలకి మంచి శాలరీ చేతిలో తీసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి రావటానికి ఏమి లేదంటే సమయం లేదు. ఏంటి సో అండ్ సో పేరు చెప్పట్లేదు కానీ ఏంటి సో అండ్ సో ఎందుకు రాలేకపోతున్నావు అంటే కుదరట్లేదు అయ్యగారు అంటే ఒకే ఒక మాట, ఏం చేయట్లేదు, కుదరట్లేదు. అంటే అతడు దేని ఎందుకు తప్పాడు అంటే దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తే దేవుని కొరకు నేను ఇలా నిలబడతా, అన్ని ప్రార్థనలకు వస్తా. దేవుడు నాకు మంచి రాబడిస్తే
ఆ రాబడి ప్రకారంగా నేను దేవుని కొరకు ఘనపరుస్తూ నేను ఏమిచ్చి ఘనపరచాలి? దేవుడు నాకు ఏం చేశాడని రావాలంటే కొంతమంది దేవుడు చేసినా రాలేకపోతున్నారు. అట్టి వారిని మీరు మాదిరిగా చేసుకోండి అండి. మనం అనేక విషయంలో మనం అందరం ఏమవుతున్నామంటే తప్పిపోతున్నాం. ఎవడైనానో మాట యందు తప్పని ఎడల అతడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకుంటాడంట. తన ఏ శరీరాన్ని? తన సర్వ శరీరాన్ని స్వాధీనమందుంచుకుంటాడంట. ఏ ఒక్క అవయములోన ఏదైనా అవిధేయత ఉంటే ఆ అవయవంలో ఉన్నటువంటి అవిధేయత దేవునికి లోబడనివ్వకుండా చేస్తుందేమో. కాదు, నా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని కూడా దేవునికి లోబడేటట్టు చెయ్యాలి అని అనుకుంటాడంట. ఎవరో? మాట యందు తప్పనివాడు. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు పౌలు ఉన్నాడు, సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి ఏం చేయనంటే సర్వాంగ హోమముగా సజీవ యాగముగా ఆయనకు మీ శరీరమును ఏం చేయనంటే సమర్పించుకోండి అంటున్నాడు. అంటే శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని దేవునికి మనం ఏం చేయాలంటే సమర్పించుకోవాలా. అతడు లోపము లేనివాడుగా అంటే శక్తిమంతుడిగా ఉంటాడు. అదే 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఎలా ఉండాలంటండి? మాట్లాడటానికి కోపించటానికి ఎలా ఉండాలంట? ఈ రెండే మన కష్టం. అందుకని క్రైస్తవుడు కనపరచవలసిన మాదిరి ఏంటి? ఒకటి, మాటలో మాదిరిగా ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలండి? మాటలో మాదిరిగా ఉండాలి. మరి ఈరోజు నువ్వు బాప్తిసం పొందావు, బైబిల్ పట్టుకొని గుడికి వస్తున్నావు, నువ్వు సంఘములో ఉన్న వారికి, అలాగనే నీ ఇంటిలో ఉన్న నీ భర్తకి, నీ బిడ్డలకి, అలాగనే నీ బంధువులకి, రక్త సంబంధులకి నీవు క్రైస్తవుడుగా ఉన్నానని చెప్పి, నేను క్రీస్తు బిడ్డనని చెప్పి నువ్వు మాటలో ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. కానీ మాట్లాడుటకు ఎలా ఉండాలంట? నిదానించాలంట. వినుటకు ఏం పడాలంట? వేగిర పడాలంట. కోపించటానికి కూడా ఎలా ఉండాలంట? నిదానించాలంట. ఎవరైనా కోపం పుట్టిస్తున్నప్పుడు మనకి ఇష్టం లేని మాట ఎవరైనా చెప్పారంటే ఒకసారి చెప్తేనే మనసులో కోపం వచ్చేస్తుంది. రెండోసారి చెప్తే మన ఆకారంలో కోపం వచ్చేస్తుంది. మూడోసారి చెప్తే సైకిల్లో కోపం వచ్చేస్తుంది. సైకిల్ చేస్తూ ఉంటుంది, ఆ సైకిల్లో కోపం వచ్చేస్తుంది. నాలుగోసారి చెప్తే ఇక ఈ మూడిటిని తెంచుకొని గట్టిగా అరిసి సమాధానం చెప్తాం. హల్లెలూయా. మరి కోపములో నువ్వు మాదిరిగా ఉండాలంట. మాటలో మాట్లాడుటకు నువ్వు నిదానించాలంట. కోపించటానికి కూడా ఏం చేయాలంట? నిదానించాలంట. వినటానికి ఎలా ఉండాలంట? అంటే వినే విషయంలో ఏ చిన్న పిల్లలు చెప్పినా దేవుని గురించి చెప్తున్నప్పుడు, లేక మంచి గురించి చెప్తున్నప్పుడు, లేక నీతి గురించి చెప్తున్నప్పుడు, ఈ మూడిట్లో ఏదైనా నువ్వు తీసుకోవటానికి నువ్వు ఎంత వయసు నీకున్నప్పటికీ, నీకంటే చిన్నవారు చెప్పినా, నీకంటే పెద్దవారు చెప్పినా, నీకంటే అనుభవజ్ఞులు చెప్పినా ఆ మాట వినటానికి నువ్వేం చేయాలంటే వేగిరా పడాలి. ఆ విన్న మాటను నువ్వు రిసీవింగ్ చేసుకొని మాట్లాడుటకు ఏం చేయాలంటే నిదానించాలి. అందుకని సామెతలో సొలొమోను ఏమన్నాడంటే, విని మాట్లాడువాడు సత్యము పలుకును. విని మాట్లాడువాడు సత్యము పలుకును. కొంతమంది మాట్లాడటమే, ఆ మాట వాళ్ళకి ఇష్టం కాకపోతే వెంటనే సూటిగా సమాధానం చెప్పేస్తారు. మరి ఈరోజు క్రైస్తవుడిగా కనపరచవలసిన మాదిరి ఏదంటే, ఒకటి, నువ్వు మాటలో ఎలా ఉండాలంటే మాదిరి కలిగి ఉండాలి. రెండవదిగా చూస్తే తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో రెండవది, ప్రవర్తనలో ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రవర్తనలో ఎలా ఉండాలి? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం.
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చూడండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను ఎలా చూసుకోవాలంట? జాగ్రత్త. ఎందుకు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి? క్యారెక్టర్. ప్రవర్తన అంటే ఏంటి? క్యారెక్టర్, బిహేవియర్. అలాగనే ప్రవర్తన మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, సంఘములో ఎలా ప్రవర్తిస్తున్నాం అంటే నడుచుకోవటం. ప్రవర్తన అంటే నడుచుకోవటం. సంఘములో ఉన్నప్పుడు విశ్వాసుల దగ్గర ఎలా నడుచుకుంటున్నాం, ఇంటిలో ఉన్నప్పుడు భర్త బిడ్డల దగ్గర ఎలా నడుచుకుంటున్నాం, బంధువుల దగ్గర ఉన్నప్పుడు ఆ బంధువుల దగ్గర ఉన్నప్పుడు ఎలా నడుచుకుంటున్నాం ఏంటి? ఎలా నడుచుకుంటున్నాం? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి ఏమి చూసండి? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. భార్యల ఏమి లేకుండానే? వాక్యము లేకుండానే. మరి ఘనురాలైన షునేమిరాలు తన భార్య యొక్క షునేమిరాలు భర్త చాలా ముసలోడట. ముసలివాడని వాక్యం ఉంది, అంటే పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి. మరి ఈ దైవజనుడు మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్నటువంటి దైవజనుడు భక్తి గలవాడయ్యా అని చెప్పి అన్నప్పుడు ఏంటి, తన భర్తతో చెప్తున్నప్పుడు తన భర్త తన భార్య మాట ఎందుకు నమ్మాడు అంటే, ఈయన గుడికి వెళ్ళినట్టు, ఈయన కూడా భక్తి కలిగి ఉన్నట్టు అక్కడ వాక్యం లేదు. కానీ ఎందుకు నమ్మినట్టు? భార్య మాటకి ఏంటి, ఆ దైవజనుని విషయమై భర్తతో సిఫారసు చేస్తున్నప్పుడు భర్త నమ్మవలసిన పని ఏంటి? అమ్మా నువ్వు గుడికైతే వెళ్ళు కానీ గుడిని మాత్రం ఇంట్లో పెట్టబాకమ్మా అని చెప్పాలి భర్త. అమ్మా నేను నీ భక్తికి అడ్డం రానమ్మా, నువ్వు గుడికెళ్ళు కానీ మన ఇంటి దగ్గరికి దైవజను తీసుకొచ్చి పడుకోబెడతాం, కూర్చోబెడతాం, మాట్లాడటం ఏంటి, అన్నాలు పెడతాం, ఇవన్నీ చేయబాకమ్మా అని ఏం చేయాలి? చెప్పాలి ఏంటి. కానీ ఈమె ప్రవర్తన చూశాడు భర్త. ఎవరి ప్రవర్తన? ఘనురాలైన షునేమిరాలు యొక్క ప్రవర్తన చూశాడు. నా భార్య ప్రవర్తన నాకు బాగా తెలుసు. నా భార్య నా ఎదుట కనపరిచినటువంటి ప్రవర్తన చాలా నమ్మదగినటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి నా భార్య ఆ ప్రవర్తనను బట్టి నా భార్య ఇష్ట ప్రకారం చేస్తే చేయని అని చెప్పి భర్త ఆ భార్య యొక్క ప్రవర్తనను బట్టి భర్త కూడా తన యొక్క మాటలకు ఏకీభవించి తన ఇంటి మీద ఒక కిటికీ ఒక గది కట్టించి ఒక దీపస్తంభం, బల్ల, పీట, దీపస్తంభం ఇవన్నీ ఏం చేసిందంటే దైవజనునికి సమకూర్చింది. మరి ఈరోజు వాక్యము లేకుండానే మీ భర్తలను భార్యలు ఏం చేయొచ్చంటే రాబట్టవచ్చును అంటుంది. నీ కుటుంబంలో అవిశ్వాసురాలైన భార్య ఉందా? నీ కుటుంబంలో అవిశ్వాసి అయినటువంటి భర్త ఉన్నాడా? నీ కుటుంబంలో అవిశ్వాసురాండ్రైనటువంటి పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఉన్నారా? ఉంటే గనక మీరు ఒక్కరుగా దేవుని సన్నిధికి వస్తే, గత ఆదివారం నేను 2-3 గృహాలకి హౌస్ విజిటింగ్ చేయటానికి వెళ్ళినప్పుడు ఒక మా ముందే బూతులు మాట్లాడు. అంటే చూడండి ఏది నువ్వు క్రైస్తవు, నీ ఇంట్లో నీ బిడ్డలు నీ మాటని బట్టి మారాలా, నీ బిడ్డలు నీ ప్రవర్తనను బట్టి మారాలా.
నీ స్నేహితులు నీ ప్రవర్తనను బట్టి మారాలా. అందుకనే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తానన్నాడు. నీతో స్నేహం చేసే స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో చెప్తానన్నాడు. మరి ఈరోజు ఏంటి, నీ స్నేహితులు ముందు నువ్వు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు, జోకులు వేస్తున్నప్పుడు ఓహో అని బాగానే నవ్వేస్తాం, బాగానే జోకులు వేసేస్తాం, బాగానే తిరిగేస్తాం. కానీ ఏంటి, కొద్ది దినములైన తర్వాత అది మన దగ్గరికి తిరిగి వస్తుంది. మన ప్రవర్తనను బట్టి ఒక వ్యక్తి సరెండర్ అయిపోవాలి తప్ప, మన ప్రవర్తనను బట్టి మన స్నేహితులు మారాలి, మన ప్రవర్తనను బట్టి మన భర్త మారాలి, మన ప్రవర్తనను బట్టి మన భార్య మారాలి. ఈరోజు చాలామంది ఏంటి, రెండు చేతుల సంపాదించే వాళ్ళు ఉంటారు. అంటే ఇటు భార్య సంపాదించే వాళ్ళు ఉంటారు, ఇటు భర్త సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇదివరకు భార్యలు సంపాదించే వాళ్ళు కాదు, ఎందుకంటే భర్తలే సంపాదించి తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించేవాళ్ళు. కుటుంబంలో గృహిణిగా ఉండి బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఆ పనుల్లోనే నిమగ్నమై ఉంటూ ఏంటి, బట్టలు ఉతుక్కుంటూ పిల్లలని సాక్కుంటూ ఉండేవి. ఇప్పుడు నాలెడ్జి ఏంటి, కంప్యూటర్ యుగం వచ్చి నాలెడ్జి పెరిగేసరికి భార్య కూడా కష్టపడుతూ వచ్చేసరికి ఏంటి, ఈ ఇద్దరు కష్టాలు వచ్చేసరికి నువ్వెంత, నేను సంపాదిస్తున్నా, నువ్వెంత, నువ్వు తీసుకొస్తే ఎంత, నువ్వు తీసుకురాకపోతే ఎంత, నువ్వు పోషిస్తే ఎంత, నువ్వు పోషించకపోతే ఎంత, ఇదిగో నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను, నా ఇష్ట ప్రకారం నేను జీవించగలను, నా జీతంతో నేను బతికేయగలను, నా జీతంతో నా పిల్లలు పోషించగలను అని మనస్పర్ధలు కుటుంబంలో రావటానికి కారణం ఏంటంటే ఇద్దరు కష్టపడటం వల్ల, రెండు ఏంటి, వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల, 3 ఏంటి, వారి మనస్సులు ఏకీభవించలేకపోవటం వల్ల. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు? ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, నువ్వు క్రైస్తవరాలుగా ఉన్నప్పుడు ఏంటి, నీ భర్తకి మారు మనసు లేని నీ భర్తకి, మారు మనసు లేని నీ బిడ్డలకి, మారు మనసు లేని నీ స్నేహితులకి నువ్వు ఎగతాళి చేసేవాడిగా, నువ్వు ఒక కోపిష్టిగా, నువ్వు ఒక మూర్ఖుడుగా, నువ్వు ఒక గుడ్డివాడిగా, అంధుడుగా ఉన్నట్లయితే వారు ఎలా నువ్వు అనుసరిస్తున్న క్రీస్తును వాళ్ళు అనుసరించగలరు. క్రీస్తు కూడా బాధపడి తన అడుగు జాడల యందు మీరు నడవాలని చెప్పి మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు కదా. మరి పౌలు కూడా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు నిందలు వచ్చినప్పటికీ పౌలు కూడా మంచి పోరాటం పోరాడని రాశాడు తిమోతి పత్రిక. కానీ కొరింథీ పత్రికలో నేను క్రీస్తుని పోలి నడుచుకుని వచ్చిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నట్టే పౌలు అన్ని సంఘాలు కడటానికి, పౌలు అంతమందిని సువార్థికులుగా తయారు చేయటానికి, పౌలు అన్ని మిషనరీ ప్రయాణాలు చేయటానికి, పౌలు అనేక సంఘాలను స్థాపించడానికి కారణం ఏంటంటే తన పరిశుద్ధ ప్రవర్తన. ఏ ప్రవర్తన? తన యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. ఈరోజు నువ్వు క్రైస్తవురాలుగా నువ్వు ఉన్నట్లయితే నీ భర్త ఎదుట, నీ బిడ్డల ఎదుట, నీ కుటుంబంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీ బిడ్డల ఎదుట, నీ భర్త ఎదుట నీ ప్రవర్తనలో క్రైస్తవుడుగా ఒక మాదిరి నీకు ఉండాలి. నువ్వు సంఘములోనికి వస్తున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు నీకు ఒక మాదిరి ఉండాలి. ఈరోజు నువ్వు మాదిరి లేకే నీ కుటుంబం చిన్న భిన్నంగా ఉందే ఒకసారి ప్రశ్నించుకోండి. నువ్వు క్రైస్తవుడుగా ఉండి కూడా ఒక మాదిరి కలిగి లేకే అనేక శ్రమలు అనుభవిస్తున్నావేమో ఒకసారి యోచన చేసుకోండి. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకొని అంటున్నావు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా చూస్తున్నావు, నీ చేతులు ఏం చేస్తున్నాయి, నీ కాళ్ళు ఏం చేస్తున్నాయి అనేది నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. 3వదిగా మనం చూస్తే 1 తిమోతి పత్రిక 4:12 అంటాడు, ప్రేమలోను. 3వది ఏంటండి? క్రైస్తవుడు కనపరచవలసిన మాదిరి. 1 మాటలో మాదిరి కలిగి ఉండాలి క్రైస్తవుడు. 2వది ప్రవర్తనలో
ఏంటి మాదిరి కలిగి ఉండాలి. మూడవది ప్రేమలో ఎలా ఉండాలి? మాదిరి కలిగి ఉండాలి. రోమపత్రిక 13:8 చదువుదాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 13:8 చదువుదాం. ఒకరినొకడు ప్రేమించుట విషయములో ఒక్కనినొక్కడు ప్రేమించుట విషయములో తప్ప చూడండి, ఒక్కనినొక్కడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును ఏం చేసిన వాడు. చూడండి, ఒక్కనినొక్కడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమి ఎవనికి అంటే ఒక్కనినొక్కడు అంటే ప్రేమలో మనం ఎలా ఉండాలి? ప్రేమించే విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా మనం ఒకరికి అచ్చి ఉండక్కర్లేదని. అంటే ప్రేమకు నిదర్శనం ఎవరంటే క్రీస్తు. ప్రేమమయుడు. క్రీస్తులో ప్రేమ ఉన్నది, ప్రభువులో ప్రేమ ఉన్నది, ఆయనలో ప్రేమ ఉన్నది అంటున్నాడు. అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అంటాడు. అండి, దేవుడు లోకమును ఎంతో అంటే ఆ ప్రేమకు ఏమి లేవంటే హద్దులు లేవు, అవధులు లేవు, కొలతలు లేవు, ఎల్లలు లేవు. మరి రోజు ఆ క్రీస్తు ప్రేమ మనల్ని అంత విడదీయలేనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, అందుకే పౌలు ఇదే రోమపత్రికలు మీరు చదివితే ఏంటి శ్రమైనా, ఖడ్గమైనా, హింసైనా, బాధైనా, ఏంటి ఉన్నవైనా, రాబోవునవైనా, ఏంటి ఎత్తైనా, లోతైనా మరి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏం చేయలేవంటే ఏది కూడా ఎడబాపలేదు. కారణం ఏంటంటే నాకు అప్పు ఉండొచ్చు, నా శరీరంలో రండి బలహీనత ఉండొచ్చు, నాకు అనేకమైనటువంటి శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, అనేకమైన జీవితంలో ఏంటి ఎదురవ్వచ్చు. అయినప్పటికీ ప్రేమ మాత్రం, క్రీస్తు ప్రేమ మాత్రం మనలో ఉంటే ఆ ప్రేమ క్రీస్తు నుండి మనల్ని ఏ అప్పు కూడా, ఏ అనారోగ్యము కూడా, ఏ బాధ కూడా, ఏ ఎత్తు కూడా, ఏ లోతు కూడా, ఏ శ్రమ అయినా కూడా, ఏ ఇబ్బంది అయినప్పుడు కూడా, ఏ అవమానమైనా కూడా మనల్ని వేరు చేయలేదంట. ఎవరి నుంచి? ప్రభు యొక్క ప్రేమ నుంచి. అందుకనే ప్రేమలో ఎలా ఉండాలంటే మాదిరి కలిగి ఉండాలి. నువ్వు క్రైస్తవుడివా? ఏంటి ఈరోజు చాలామంది ప్రసంగిస్తున్న వారందరిలో ప్రేమ ఉందా? ఈరోజు పాటలు పాడుతున్న వారందరిలో ప్రేమ ఉందా? అంటే నేను లోక ప్రేమ గురించి చెప్పట్లా. ఈ లోకంలో చాలా రకాలైన ప్రేమ ఉంది. బంధుమిత్రుల ప్రేమ ఉంది, స్నేహితుల ప్రేమ ఉంది, ఏంటి తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భర్త ప్రేమ ఉంది, భార్య ప్రేమ ఉంది, బిడ్డల ప్రేమ ఉంది. ఈ లోకములో ఏంటి స్త్రీ పురుషులు ఒకళ్ళొకళ్ళు ఏంటి వాళ్ళపై ఆ అందాన్ని చూసుకొని ప్రేమించే ప్రేమ ఉంది, ప్రేయసి ప్రేమ ఉంది, ప్రియుడు ప్రేమ ఉంది. కానీ ఈ ప్రేమలు మనం పెట్టుకున్నాయి. ఈ లోకములో లోకరీతిగా ఉన్నటువంటి ప్రేమ ఇది. కానీ దేవుని ప్రేమ ఎన్ని సమస్యలు నీ జీవితంలో ఉన్నప్పటికీ దేవుని ప్రేమ నీ నుండి దేవుని ప్రేమ నీ నుండి ఏ సమస్య కూడా నేనేం చేయలేదంటే ఎడబాపలేదు, విడదీయలేదు. ఎందుకంటే విడదీయలేని ప్రేమ బంధమే యేసుక్రీస్తు యొక్క ప్రేమ బంధం. అందుకని పరమగీతాల్లో షూలమితితో సొలొమోను రాస్తూ అంటాడు, ప్రేమ బంధములతో నేను నిన్ను బంధించి తిని అంటాడు. అంటే ప్రేమ అనుబంధముతో నేను ఏం చేస్తే తిని బంధించి తిని అంటున్నాడు. మరి ఈరోజు దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమను పంచు నీ భర్తకి. ఈరోజు దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమను పంచు నీ బిడ్డలకి. వాళ్ళు చెప్పినా వినరండి, మీరు చెప్పేది వేరు, అయ్యగారు మీరు అలాగే చెప్తారు, మీరు చెప్పేది వేరు. అదిగో చూడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, చూడు వాళ్ళు ఎలాగా నడుస్తున్నారు, అదిగో చూడు వాళ్ళు శంకిని క్రియలు చేస్తున్నారు, అదిగో చూడు వాళ్ళు నాశనమైన మాట మాట్లాడుతున్నారు. ఎన్నైనా మాట్లాడుకోనివ్వండి,
మరి వాక్యాన్ని మీరు పూర్తిగా గనక నమ్మితే హేతువు లేని శాపము తగలకపోవును. వారు ఎన్నన్నా తిట్టుకొనివ్వండి, కానీ నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉండు. నువ్వు దేవుని ప్రేమను ధరించుకో. నువ్వు దేవుని ప్రేమను ధరించుకున్నప్పుడు ఆ దేవుని ప్రేమ నీ నుండి ఎవరు కూడా నిన్నేం చేయలేరంటే విడదీయలేరు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ విషయంలో తప్ప మరి ఎవరికి మీరు ఒకరినొకడు ఏం చేయొద్దంటే అచ్చి ఉండద్దు. ఈరోజు మనం ఒకరికి అచ్చి ఉన్నామంటే అది ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా ఒకరి నుండి మనకు ఒకరు అచ్చి ఉండవలసిన పని లేదు. మనల్ని విడదీయలేనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమ దీర్ఘకాలం ఉంటుందంట. ప్రేమ డంబము చూపదంట. ప్రేమ మచ్చరపడదంట. ప్రేమ అమర్యాదగా నడవదంట. ఈరోజు నీ మాటలు, నీ క్రియలు ఇవి అమర్యాదగా ఉన్నాయంటే నీలో దేవుని ప్రేమ లేదని అర్థం. ప్రేమలో మనం ఎలా ఉండాలండి? క్రైస్తవులమైన మనం మాదిరిగా ఉండాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చదివితే 4వదిగా విశ్వాసములో ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. చెప్పండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఆయన 21వ వచనం చదువుదాం. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి పడకుండిన ఎడల చూడండి, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని. నమ్మకమే ఇది విశ్వాసం. హెబ్రీ పత్రిక 11:1 ఏమన్నాడు? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమే అదృశ్యమైనవి దృశ్యముగా చూడటమే ఏదంటే విశ్వాసం. అందుకనే హెబ్రీ పత్రిక 11:6 ఏమన్నాడండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు సావసిద్ధంగా ఉంటే శిష్యుల దగ్గరికి వెళ్ళి వేడుకుంటే ఆ శిష్యులు వెళ్ళి ప్రభుతో చెప్తే ఆ ప్రభువు ఆ శతాధిపతికి ప్రియమైన దాసుని స్వస్థపరచడానికి వస్తే మాట మాత్రం సెలవీయ్యా అని చెప్పినటువంటి ఆ మాటకి ప్రభు అన్నాడు, ఇతనిలో నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అన్నాడు. అంటే ప్రభువు ఆ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశాడు. మరి సురుఫోనిక స్త్రీ తన కుమార్తెకు దెయ్యం పట్టిందని బాధతో వచ్చి, అయ్యా నన్ను కరుణించయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుందంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ రెండోసారి అర్జించింది, అమ్మా నేను ఇశ్రాయేలు నశించిన గొర్రెల దగ్గరే వచ్చానమ్మా అన్నాడు. మూడవసారి మౌనంగా ఉంది. శిష్యులు అన్నాడు, ఏదో ఒకటి చెప్పి పంపించాయి అంటే మూడవసారి ఏమన్నాడంటే, అమ్మా ఇది పిల్లల యొక్క రొట్టె మొక్క, ఇది కుక్క పిల్లలకు పెడతానికి యుక్తము కాదమ్మా అని. కోపం వచ్చిందండి ఆమెకి. ప్రభు మాటలకు కోపం వచ్చిందా? మనకైతే ఎంత కోపం అండి. ఇది చేస్తాడనుకున్నాను దేవుడు, ఇది చేయలేదు. ఇక దేవుడికి ఏం చేయడు. ఆయన మారుస్తాడు అనుకున్నాను, దేవుడే మార్చలేకపోయాను. నేను మారుతావు అనుకున్నాను, మార్చలేకపోయాను. నువ్వైనా మారుతావు అనుకున్నాను, నువ్వు మార్చలేకపోతున్నావు. అంటే దేవుడు మార్చలేడు. దేవుడు ఇది కలుగునుగాక అంటే సమస్తము కలిగినది
ఈరోజు ఎందుకు ఏంటి నువ్వు అనుకున్నట్టుగా అయ్యా నువ్వు కూడా మార్చలేవయ్యా, అడు ఏంటి పలానా వాడయ్యా, వాడు పలానా వాడు, ఈ వ్యక్తి పలానాదయ్యా అని చెప్పి నువ్వు సింగిల్ వర్డ్ ఏంటి ప్యూరల్ వాడాల్సింది సింగులర్ వర్డ్ నువ్వు వాడుతున్నప్పుడు, ఆయన అనబోయి ఆడు అంటున్నప్పుడు, అండి ఆయన ఆమె అనబోయి అది అంటున్నప్పుడు, నీ నాలుకలో వస్తున్నటువంటి మాటను బట్టి నువ్వు తీర్పు పొందుతావని చెప్పి నువ్వు జాగ్రత్తగా పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. నువ్వేం పలుకుతావో అదే పొందుతావు అన్నాడు ఒక భక్తుడు. డాన్ గాసిట్ అనేటువంటి దైవజనుడు వారు దెయ్యములను వెళ్ళగొట్టుదురు అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్కులో ఆయన చెప్తున్నాడు, నువ్వేం పలుకుతావో అదే పొందుకుంటావు అన్నాడు. విశ్వాసంతో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఈ కొండను చూసి మీరు విశ్వాసముతో మీరు విశ్వాసంతో అడిగితే కనుక ఇదిగో ఈ చెట్టుకి జరిగిందే మీ జీవితంలో కూడా మీరు పలికింది కూడా అలాగే జరుగుతుంది. ప్రభు ఆ అంజూరపు చెట్టు ఎండిపోవునుగాక అని చెప్పాడు. వాళ్ళు తిరిగి వచ్చేసరికంట మొత్తం ఎండిపోయిందంట. ప్రభు ఏంటయ్యా పొద్దున్న వెళ్ళినప్పుడే కదా ఈ అంజూరపు చెట్టు ఎండిపోవునుగాక అన్నాము, పలికావు. మరి ఈ రోజులో ఒక్క రోజులోనే చెట్టు ఎక్కడైనా ఎండుతుందా? ఎండదే. మరి విశ్వాసంతో మీరు అడిగితే గనక మరి ఈ కొండను చూచి సముద్రంలో పడమంటే పడుతుంది. అందుకని మీరు అడుగు వాటి నెలను అవి దొరికినవని పొంది ఉన్నామని నమ్మి మీరేం చేయాలంటే అడగాలి. ఈరోజు విశ్వాసంతో అడుగుతున్నావా లేక అవిశ్వాసంతో అవిశ్వాసులతో జోడీగా ఉండి నీలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావా? మరి ఈరోజు నువ్వు విశ్వాసులతో జోడీగా ఉండి విశ్వాసాన్ని నేర్చుకుంటున్నావా? నువ్వు విశ్వాసివై ఉండి అవిశ్వాసులతో జోడీగా ఉండి అవిశ్వాసాన్ని నేర్చుకుంటున్నావా? ఈరోజు ఏం నమ్ముతున్నారు మీరు? నీ నమ్మికని బట్టి మీకు కలుగునుగాక అన్నాడు. నీ నమ్మిక నువ్వు కోరినట్టే నీకు కలుగునుగాక అన్నాడు. మరి మార్తతో అన్నాడు కదా, మార్తా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమని ఏం చేస్తావంటే చూస్తావు. ఈరోజు విశ్వాసులకు నువ్వు ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. విశ్వాస విషయంలో విశ్వాసులకు నువ్వు ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. మరి ఈరోజు నీలో విశ్వాసం ఉంటే, నువ్వు విశ్వాసివైతే నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు విశ్వాసమైతే నీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అనేక మంది విశ్వాసులకి ఏదిగా ఉండాలంటే నీలో ఉన్న విశ్వాసం మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా కాలు జారి పోదువేమో, అదరి బెదరి పోదువేమో, నీ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే. ఏంటండి, నీ విశ్వాసం బలంగా ఉంటే నీకెన్ని శ్రమలు, అడవి లాంటి శ్రమలు వచ్చినప్పటికీ ఆ విశ్వాసమేలో ఉన్నప్పటికీ ఆ అడవి నీకు ఆ విశ్వాసము ఆనందాన్ని తీసుకొస్తుందట. ఐదవదిగా మనం చూస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, పవిత్రతలోను దేంట్లోనండి పవిత్రతలోను హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అందరితో సమాధానమును చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును చూడండి, అందరితో ఎలా ఉండాలంట? అందరితో సమాధానమును పరిశుద్ధతయు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించాలంట. అది చెప్తూ పరిశుద్ధత లేకుండా ఎవరో కూడా ప్రభువుని ఏం చేయలేరు,
చూడలేరు. అదే హెబ్రీ పత్రిక 4:15 చదువుదాం. హెబ్రీ పత్రిక 4:15 గనుక మనము కనికరింపబడి, చూడండి, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు, అది కాదు, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. మన ప్రభు పాపము లేనివాడు. అందుకని పేతురు మొదటి అధ్యాయములు అంటాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా జీవించండి. మీ దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించండి అంటున్నాడు. మరి ఇక్కడ మన ప్రభు పాపము లేనివాడు కాబట్టి ఎవడును పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఏం చేయలేరు, చూడలేరు. మనం స్వతహాగా జన్మతః మనం పాపులమండి. మరి అంటే కర్మకాండాలు చేసి మనం పాపులుగా అయ్యాం. అందుకని దావీదు అన్నాడు 51వ కీర్తన 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడిని, పాపములో పెరిగినవాడిని, పాపములోని నా తల్లి నన్ను గర్భమును ధరించింది అన్నాడు. మరి మనం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. అంటే మహిమా స్వరూపైన దేవుడు ఈ లోకానికి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా వచ్చాడు కాబట్టి, ఆయన పాపము లేనివాడు కాబట్టి మనము మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడంటే బ్రతికించాడు. మనం క్రీస్తుతో బ్రతికింపబడిన వారు. కారణం ఏంటంటే క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తు పవిత్రుడు, క్రీస్తు పాపము లేనివాడు. మరి క్రీస్తు బిడ్డలు పూర్వము పాపులుగా ఉన్నప్పటికీ క్రీస్తుని నమ్మి అంగీకరించి నడుస్తున్నప్పుడు పరిశుద్ధులుగా పవిత్రులుగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. దెస్సలోనికీ పత్రిక 4:3 చదువుదాం. దెస్సలోనికీ మొదటి పత్రిక 4:3 చదువుతాం. దెస్సలోనికీ రాసినటువంటి మొదటి పత్రిక 4:3 చదువుతాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా, చూడండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అని చెప్తూ 7వ వచనములు అంటాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని ఏం చేశాను, పిలిచాను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అందుకే మత్తయి 5:8 ఉంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదు. మరి హెబ్రీ పత్రిక 12:15 ఏమన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. మన ప్రభు పాపము లేనివాడు, మన ప్రభు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధులగుటకే ప్రభు మనల్ని పాపములో నుంచి పరిశుద్ధతలోనికి ప్రభు మనల్ని ఏం చేశాడంటే పిలిచాడు. కాబట్టి పవిత్రతలో మనం ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. మరి ఈరోజు ప్రియ సంఘమా, ప్రియ క్రైస్తవుడని పిలుచుకుంటున్నటువంటి, క్రైస్తవుడని అనిపించుకుంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు కనపరచవలసిన మాదిరి. ఇక్కడ తిమోతిని హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్తూ 5 విషయాలు చెప్తున్నాడు. మాటలోను ప్రవర్తనలోను అలాగనే ప్రేమలోను, 4వది విశ్వాసములోను, 5వది పవిత్రతలోను నిన్ను నీవే విశ్వాసులకు ఎలా ఉండంటే మాదిరిగా
ప్రభు మనకి మాదిరి, అపోస్తలుడైనటువంటి పౌలు మనకి మాదిరి, మనకు ముందున్నటువంటి గొప్ప విశ్వాస వీరులు మనకు మాదిరి. మనము మనలో నుంచి రాబోయే తరానికి, మనము మనలో ఎదుట ఉన్న సంఘానికి మనం ఎవరిగా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. ఆ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభు రాకడ కొరకు ఆయత్తపడుచు మనల్ని మనం అండి సరిదిద్దుకొని మనల్ని మనం దిద్దుబాటు చేసుకొని మనం ఇతరులకు మాదిరిగా ఉండటానికి ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అలాగనే శుక్రవారం మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. 7 నుంచి 8 వరకు కూడా మనకి ఈ సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ప్రత్యక్ష ప్రసారం మీరు ఫేస్బుక్ లైవ్లో చూడొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు. కాబట్టి ఈ నెలకి చివరి శుక్రవారమే వచ్చే శుక్రవారం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఆ పై శుక్రవారం మనం 10వ నెలలోకి వెళ్తున్నాం. దేవుడు తన కృపా కాపుదల మనకు తోడుగా ఉంచి జయం అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. మీరందరూ తలలు ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రి క్రైస్తవుడు కనపరచవలసిన మాదిరి అని మీరు మాతో 5 విషయాలు మీరు మాట్లాడారు. అవునయ్యా, మేము సంఘములో వెలుపల వారికి లోపటి వారికి మేము మాదిరిగా ఉండటానికి, మమ్మల్ని మేము క్రైస్తవులుగా కనపరుచుకోవటానికి, మాలో ఏదైనా అవిధేయత ఉంటే తీసివేసి విధేయులుగా మమ్మల్ని మీరు నీ కొరకు సిద్ధపరిచి నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకులను రక్షణార్థమై మమ్మల్ని కూడా మీరు సిద్ధపరిచి మాకిచ్చిన రక్షణ వస్త్రాన్ని మేము కాపాడుకుంటూ ఆయన పరిశుద్ధులుగా పవిత్రతతో మిమ్మల్ని విశ్వాసంలో నేను ఒక క్రైస్తవురాలుగా అయినా ప్రభు మేము సగౌరవంగా నేను క్రైస్తవురాలునని చెప్పి ధైర్యంగా సగౌరవంగా చెప్పుకునేటువంటి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ 5 రకాలైన మాదిరి మాలో ఉంచి ప్రభు నీ రాకడకై ఆయత్తపరిచి మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసై దివ్యనామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే, శిలువ రక్తమే, అపవాదికి అంత నాశనం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 2 చేతులెత్తి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేదీప్యమైనటువంటి సాన్నిధ్యము సహవాసము కుడివచ్చిన బిడలకు భూమిపైన సకల పరిశుద్ధులకు ఈ వాక్యం ఆది నుంచి ఆఖరి నిమిషం విన్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలము తోడేని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందన వచ్చిందని తెలియజేస్తున్నాను. ప్రభు నామములో షాలోం.